నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని దాదాబాయ్ రైస్ మిల్లు పైన సివిల్ సప్లై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పట్టణంలోని బైపాస్ ప్రాంతంలోని రైస్ మిల్లుల్లో సుమారు 5,40,00,000 ఫ్రాడింగ్ జరిగినట్లు గుర్తించామని జిల్లా అధికారి జగదీష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఈ మేరకు బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ప్యాడీ తక్కువ ఉందని తెలుసుకొని వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తే 40,000 క్వింటాల ప్యాడీ 3 సీజన్లకి రబీ 21-22, ఖరీఫ్ 22-23, రబీ 22-23 సంబంధించి మొత్తం 40,000 క్వింటాల ప్యాడీ ఆయనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 17,000 క్వింటాలు మాత్రమే ఆయన వడ్లని బియ్యంగా మార్చి మన సివిల్ సప్లైస్కి అప్పగించడం జరిగింది. ఇంకా 22,783 క్వింటాలు ఆయన మిల్లులో ఉండాల్సి ఉండే, ఆయన మిల్లులో లేదు. సో కాబట్టి దీని వర్త్ వచ్చి 5,43,00,000 రూపాయలు అవుతుంది. సో కాబట్టి అంత గవర్నమెంట్కి సంబంధించిన ప్యాడ్ని మిస్అప్రోప్రియేట్ చేసింది కాబట్టి ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది అలా బోధన్ అర్బన్ పోలీస్ స్టేషన్.